పద్మ అవార్డుల్లో అర్హులకే అగ్రపీఠం దక్కింది. అయితే కాలం కలిసొచ్చేటప్పుడు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడా అన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి, కేంద్ర నాయకత్వానికి అనుకూలించేటటువంటి అర్హులు ఈసారి అవార్డులు పొందడం అనేటటువంటిది ఒక రకమైనటువంటి చర్చకు తావిస్తుందని చెప్పాలి. ప్రధానంగా ఈ ఏడాది ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి కేరళకి ఈ అవార్డులో అగ్రపీఠం దక్కింది. 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తే 3 కేరళ నుంచే ఉండడము, అందులోని ఈక్వేషన్స్ అనేటటువంటివి. మరోవైపు అక్కడ మెగాస్టార్ అయినటువంటి మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు రావడము, ఇవన్నీ వీళ్ళ అర్హతలకు సంబంధించి కానీ, వీరి యొక్క యోగ్యతకు సంబంధించి కానీ, వారు సామాజిక సేవ, సాహిత్య, సినీ రంగాలకు అందించినటువంటి సేవలకు సంబంధించి కానీ రెండో మాటకి తావులేదు, అందరూ అంగీకరించేటటువంటిది. అందువల్లే ఎక్కడ కూడా రాజకీయంగా ఈక్వేషన్స్ అంటే లెక్కకు లెక్కే కుదిరినప్పటికీ ఎక్కడి నుంచి విమర్శలు రావట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము, భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర నాయకత్వం మాత్రం పక్కాగా ప్రణాళికాబద్ధంగా లెక్క వేసుకుని అక్కడ సమతూకాన్ని పాటించడం ద్వారా భవిష్యత్తులో, ఎందుకంటే ఇక్కడ మిత్రపక్షాలు కూడా లేనటువంటి పరిస్థితిలో కేరళలో ఒంటరిగానే దాదాపు వెళుతూ ఉంటుంది కనుక భారతీయ జనతా పార్టీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమికి ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో ఒక బలమైనటువంటి పునాదిని నిర్మించుకోవడానికి ఈ ఏడాది జరగనున్నటువంటి ఎన్నికల్లో తన ప్రభావాన్ని గట్టిగా చూపించడమే కాకుండా వీలుంటే కనుక ఒక ప్రతిపక్ష స్థాయి కన్నా, ప్రధాన ప్రతిపక్ష స్థాయి కన్నా ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో ఈ వేదికను కూడా, అంటే ఈ సందర్భాన్ని కూడా చక్కగా వినియోగించుకున్నట్లుగానే అర్థమవుతోంది. ఈ 3 వ్యక్తుల్ని చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర నాయకత్వంలో ఇటీవల కాలంలో పెద్దగా, అంటే అవార్డులకు సంబంధించి మాత్రం పెద్దగా ఎక్కడ విమర్శలు రావట్లేదు. ఎందుకంటే సామాన్యులకి పెద్దపీట వేయడం అనేది గడిచిన 10 ఏళ్ల కాలంలో జరుగుతూ ఉంది. ఎక్కడో అడవిలో మొక్కలు పెంచుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎక్కడో పాటలు పాడుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఎక్కడో చిన్న చిన్న సామాజిక సేవా కార్యక్రమంలో ఉంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, అసలు కనీస గుర్తింపు నోచుకున్నటువంటి వాళ్ళు, ఎవరు సిఫార్సు చేయనటువంటి వాళ్ళని పనిగట్టుకుని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం వల్ల ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని చెప్పాలి. అయితే అదే సందర్భంలో పక్కాగా పొలిటికల్ లెక్కలు కూడా వేసుకుంటూనే వస్తుంది ఈ ప్రభుత్వం. ప్రధానంగా కర్పూరి ఠాకూర్ని గుర్తించి 2024లో బీహార్ నుంచి కీలకమైన నేత అయినటువంటి కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం, అంటే చాలా కాలం తర్వాత, ఆయన మరణించిన చాలా కాలం తర్వాత ఇవ్వడం అంటే బీహార్లో ఎన్నికలు ఇతరత్ర అనేక ఈక్వేషన్ పెట్టుకుని ఆయనకి అక్కడ ఉండేటటువంటి సామాజికమైనటువంటి గుర్తింపు, బ్రాండ్గా ఒక పొలిటికల్ ఐకాన్గా ఉండడం అనేటటువంటిది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన మరణించిన తర్వాత చాలా కాలం తర్వాత ఆ పేరుని గుర్తు చేసుకుని మరి భారతరత్న అందజేయడం కానీ, ఇంకా ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి పితామహుడిగా చెప్పుకునేటటువంటి పివి నరసింహారావుని కాంగ్రెస్ పార్టీ, అంటే తమ పార్టీలోనే ఎదిగి తమ పార్టీకే ప్రాతినిధ్యం వహించి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేసినటువంటి పివి నరసింహారావుని కనీసం గుర్తించడానికి అంగీకరించని కాంగ్రెస్ పార్టీని ఆయన్ని దూరం చేయడం, తెలంగాణ సమాజంలో పివి యొక్క ప్రభని తమకు రాజకీయంగా అవకాశంగా మలుచుకోవడానికి పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం కానీ, కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి, అంటే ప్రధానమంత్రి పదవిని కాంగ్రెస్ ఇవ్వలేదు, తాను సేవలు అందించిన రాష్ట్రపతి పదవికి పక్కన పెట్టేశారు, రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి రాజకీయంగా తనకి ఇంకా ముగింపు పలికారు అని కొంత అసంతృప్తితో ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీని భారతరత్న ఇవ్వడం ద్వారా పశ్చిమ బెంగాల్లో ఆయనకు ఉండేటటువంటి ఇమేజ్ని, రాజకీయంగా ఆయనకు ఉండేటటువంటి ఒక కరిస్మాని భారతీయ జనతా పార్టీ సమతూకం పాటించింది అనేటటువంటి భావన కలిగించడానికి ఆయనకి ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక వీళ్ళంతా కూడా అర్హులే. అంటే ప్రణబ్ ముఖర్జీ సేవా రంగంలో, అంటే పొలిటికల్ రంగంలో కానీ, పివి నరసింహారావు దేశానికి ఆర్థిక ప్రగతి, ఆర్థికంగా మలుపు తిప్పినటువంటి విధానం కానీ, కర్పూరి ఠాకూర్కి సంబంధించి చూస్తే కనుక బీహార్లో ఆయన సృష్టించినటువంటి సామాజిక ప్రభంజనం కానీ, ఇవన్నీ వాళ్ళ యొక్క అర్హతల విషయంలో ఎటువంటి సస్పెషల్కి తావలేదు. కానీ సందర్భాన్ని చక్కగా పెట్టుకుంటూ గతం నుంచి ఇగ్నోర్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మరొకసారి దెప్పిపొడిచేందుకు, వేలెత్తి చూపించేందుకు అవకాశం ఇచ్చేలా అవార్డులు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు తాజాగా కేరళ మీద భారతీయ జనతా పార్టీ చాలా దృష్టి పెట్టింది. ఇప్పుడు ఇచ్చినటువంటి 3 అవార్డులు అచ్యుతానందన్, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అచ్యుతానందన్ మరణానంతరం ఇచ్చిన
ఇచ్చినటువంటి అవార్డు. ఆయన నిజానికి చాలా అంటే కమ్యూనిస్టు సిపిఎం ప్రత్యేకించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్కి సంబంధించి నంబూత్రిబాద్ కావచ్చు, తర్వాత అచ్యుతానందన్ కావచ్చు, మనకి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి సిపిఎం తొలి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, ఆ తరం నాయకుడు అంటే నంబూత్రిపాద్, పుచ్చలపల్లి సుందరయ్య తరం నాయకుడైనటువంటి అచ్యుతానందన్కి కేరళలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. కమ్యూనిస్ట్ యోధుడిగా, నిజాయితీగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిగా, సామాజిక సంక్షేమ రంగాలకి గట్టి పునాదులు వేసినటువంటి వ్యక్తిగా, అన్ని వర్గాలు అన్ని పార్టీలు అభిమానించే వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంది. అటువంటి అచ్యుతానందన్ ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డుతోటి గుర్తించడం, తమకి సైద్ధాంతికంగా ఆయన ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన గుర్తించి పెట్టమైన, అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అక్కడ ఉండేటటువంటి సైద్ధాంతికమైనటువంటి పునాదిని నిర్మించి చాలా సేవలు అందించినటువంటి పి నారాయణన్కి గుర్తించి, అంటే జన్మభూమి అనే పత్రికను నడపడం ద్వారా ఆర్ఎస్ఎస్కి సంబంధించి ప్రచారం కానీ, ఆ గ్రామాల్లో తిరగడం కానీ, పూర్తి ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు 70ల నుంచి ఆయన భారతీయ జనతా పార్టీ అంటే జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ ఇవన్నీ బలపడడానికి చాలా కృషి చేసినటువంటి వ్యక్తిగా పి నారాయణ చెప్తారు. ఆయనకి సాహిత్య రంగంలోని ప్రత్యేకించి జర్నలిజం రంగంలోని వీటింటి ద్వారా గుర్తించి ఆయన్ని పద్మవిభూషణ్గా చేయడం కానీ, కేటీ థామస్ ఎటు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ ఆయనకి ఇవ్వడం కానీ, ఈ ముగ్గురికి ఇవ్వడం ద్వారా కేరళకి నిజానికి ఒక చిన్న రాష్ట్రం కేరళ, అటువంటి చిన్న రాష్ట్రానికే 3 పద్మవిభూషణ్లు ఇవ్వడం, మరి ముఖ్యంగా 40 ఏళ్ల పైచులకు సినీ రంగంలో మెగాస్టార్గా ఉన్నటువంటి మమ్ముట్టికి పద్మభూషణ్ ఇవ్వడం కానీ, ఆయన గతంలోనే 3 సార్లు జాతీయోత్తమ నటుడు. ఇంకా కేరళలో వచ్చినటువంటి అవార్డుల సంగతి చెప్పక్కర్లేదు. మన తెలుగులో కూడా స్వాతి కిరణం లాంటి చిత్రంలో యాక్ట్ చేసి తన యొక్క నటనా వైదుష్యాన్ని, ప్రతిభని, బహుముఖమైనటువంటి ప్రజ్ఞని చాటి చెప్పినటువంటి మమ్ముట్టిని పద్మవిభూషణ్తో గుర్తించడం కానీ, ఇవన్నీ నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఈక్వేషన్స్లో మతాలు కులాలు కూడా కలిసి రావడం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక అడ్వాంటేజ్గానే చెప్పాల్సి ఉంటుంది. అంటే అక్కడ క్రిస్టియన్ మతానికి సంబంధించి కానీ ఓటర్లు కానీ, లేదంటే ముస్లిమ్స్ కానీ గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంటారు. అంటే హిందువులతో పోటీ పడేటట్టుగా ఉంటారు వీళ్ళందరినీ కలిపితే. అటువంటి పరిస్థితుల్లో ఆయా వర్గాలను గుర్తించడం, అదే సమయంలో తమకు పునాది నిర్మించినటువంటి పి నారాయణన్ని గుర్తించడము, అక్కడ ప్రజలంతా కూడా గౌరవించుకునేటటువంటి అచ్యుతానందన్కి పెద్దపీట వేయడం, వీటన్నిటి ద్వారా కేరళ మీద ప్రత్యేకమైన దృష్టి బీజేపీకి కేంద్రీకరించింది. అది అడ్వాంటేజ్గా మలిచే విధంగానే ఈ అవార్డుల యొక్క ప్రకటన కూడా, అవార్డులకు సంబంధించినటువంటి ఎంపిక కూడా సాగిందనే చెప్పాలి. అయితే వీళ్ళందరూ కూడా నిజానికి అన్ని విధాలని 100% అర్హులు, యోగ్యులు కావడం వల్లే రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కానీ ఇతర వర్గాలు కానీ ఎక్కడా కూడా సమాజంలో అంటే దేశవ్యాప్తంగా 3 అవార్డులు పద్మవిభూషణ్లు కేరళకే వెళ్ళినా ఎక్కడి నుంచి విమర్శలు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా పక్కగా అర్హులు, అంతేకాకుండా వాళ్ళని ఏ రకంగానూ వేలెత్తి చూపలేనటువంటి వ్యక్తులు కావడం వల్లే విమర్శలకు అతీతంగా వచ్చారు. అదే సమయంలో రాజకీయ లెక్క కుదరడం అనేది బీజేపీకి చాలా ప్రయోజనం చేకూర్చేటటువంటి నిర్ణయంగా మనం చెప్పాలి.